ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యం వినడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క వాక్యం ఒక మాట చదువుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించును. లేదా దేవుని బిడ్డలైన మనం ఒక సైనికులు. ఆ సైనికుల్లాగా మన జీవితాన్ని ఒక క్రమబద్ధంగా ముందుకెళ్ళాలన్నమాట. క్యాట్రిక్ అనేటువంటి ఒక మంచి స్విమ్మర్ ఆమె ఉండేది. ఆమె ఏం చేసిందంటే పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక ద్వీపం ఉందన్నమాట. ఆ ద్వీపానికి వెళ్ళడానికి తన యొక్క లక్ష్యంగా పెట్టుకొని ఎలాగైనా అన్ని కిలోమీటర్లు తను స్విమ్ చేసి ముందుకెళ్ళాలని ప్రయత్నం చేస్తూ చాలా సాధన చేసిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఒకరోజు నిర్ణయించుకొని అందరినీ పిలిచి నేను దీనికి స్విమ్ చేయబోతున్నాను. చాలామంది అన్నారు, నీ వల్ల కాదు, అది నువ్వు స్విమ్ చేసావంటే అక్కడ చనిపోతాం, చాలా మొసళ్ళు ఉంటాయి, చాలా భయంకరమైన క్రూర జంతువులు ఉంటాయి, ఆ సముద్రం మామూలు సముద్రం కాదు, చాలా కష్టం. అంటే లేదు, ఎలాగైనా సాధిస్తాను, ఎలాగైనా చేస్తానని చెప్పి ఆమె చాలా దృఢ విశ్వాసంతో ముందుకెళ్ళడానికి ముందుకొచ్చింది. సరే, అందరూ సరే కానివ్వండి అని చెప్పి ఆమెకు అన్ని ఏర్పాట్లు చేశారు. పైన హెలికాప్టర్ వెళ్తూ ఉంది, కింద ఇటుపక్క స్విమ్మర్స్ మరి బోట్లో కూడా వస్తూ ఉన్నారు. ఈమె స్టార్ట్ చేసింది అన్ని వేల కిలోమీటర్లు ముందుకెళ్ళాలి. అందుకని ఆమె ఏం చేసిందంటే ఇక మరి దాంట్లో స్విమ్ చేయడం మొదలుపెట్టింది. స్విమ్ చేస్తూ ఉంది. ఇక వాళ్ళ కోచ్ పక్కన వస్తూ ఉన్నాడు ఆ బోట్లో. ఎస్, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు, పద అని చెప్పి ఆమెను ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంది. ఆమె కొంత సమయం పర్లేదు, ముందు ఒక గంటన్నర 2 గంటలు, అదొక ఇంకొక పావు గంట చేస్తే అది ఆ యొక్క ద్వీపానికి వెళ్ళిపోతాం. అందుకని అలా చేస్తూ ఉంది. కానీ తను అలసిపోయింది, ఇంకా వల్ల కాలేదు అన్నట్టుగా అయిపోయింది. ఇక ఎంతో కష్టపడుతుంది, ఎంతో స్విమ్ చేస్తుంది, కానీ అలగల్లో ఆయాసం వచ్చేస్తుంది, ఇంకా నీళ్లు మింగేస్తూ ఉంది. అలాంటి సమయంలో ఇంకా వల్ల కాదంటే పక్కన అటు కోచ్ అంటున్నాడు, పర్లేదు పద, నువ్వు కానీ తొందరగా కదా వెళ్తా ఉంటే. కానీ ఆమె ఏం చేసిందంటే చేతులు ఎత్తేసింది. ఆ పైన ఉన్నటువంటి హెలికాప్టర్కి చేతులు ఎత్తేసరికి గబగబా వాళ్ళు ఆమె బయటికి తీస్తారు. ఇంకో కొద్ది నిమిషాల్లో 10 నిమిషాల్లో ఆమె చేరుకునేది, గొప్ప జయాన్ని పొందుకునేది. దేవునిలారా, దీంట్లో నుంచి మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటంటే, మనం కూడా ఒక లక్ష్యం ఉంది, దేవుని బిడ్డలైనకు ఒక లక్ష్యం ఉంది. ఏంటి ఆ లక్ష్యం అంటే, మనం ప్రభు దగ్గరికి, పరలోకానికి మనం చేరాలి. భూమి మీద ఉన్నటువంటి భూమి శాశ్వతమైనది కాదు. ఈ భూమిని విడిచిపెట్టి అక్కడికి మనం వెళ్ళాలి. ఈ భూమి దగ్గరికి ఉన్నప్పుడు చాలా కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అవమానాలు వస్తాయి. చాలామంది మనం నిరుత్సాహపెడతారు. అయినా మనం ధైర్యంగా ముందుకెళ్ళాలి. మన యొక్క ప్రభు మనల్ని కోచ్ లాగుండి మనకి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. ఇదిగో, నేను శిలువను జయించాను, నేను మరణాన్ని జయించాను, ఎన్ని సమస్యలను జయించాను, నువ్వు కూడా కానీ అని ప్రభు చెప్తా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన వైపు చూడకుండా, క్రీస్తు వైపు చూడకుండా మనం కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నామంటే చాలా సమస్యలు ఇరిపోయి ఇంకా చాలు, నా వల్ల కాదు అని చెప్పి మన విశ్వాస జీవితాన్ని ఆగిపోతున్నాం. ఇలా అలా వద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని తుదముట్టించాలి. అప్పుడే మనం ఈ యొక్క పరలోక రాజ్యాన్ని చేరుకోగలం. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, ఈ యాత్రలో ముందుకు సాగిపోగలం. మరి అలాంటి జీవితాన్ని మనం జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. సరేనా? నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు, ఈరోజు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక సైనికుడు వాళ్ళ మేము కూడా పోరాడేవారంగా, జయించేవారిగా ఉండటానికి సహాయం చేయి. నిరుత్సాహపడిపోయి ఎవరో ఏదో అంటున్నారని, ఏదో సమస్యలు వస్తున్నాయని మేము ఆగిపోకుండా ముందుకు సాగే కృప మాకు అందరికీ దయచేయండి. బిడ్డలను దీవించండి. వారి యొక్క పరుగు యాత్రలో ముందుకు సాగే కృప దయచేయమని ఘనత, మహిమ, ప్రభావం చెల్లిస్తూ యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.